హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి హైదరాబాద్లో ఉన్న శిల్పారామంకి అయితే వచ్చేసామన్నమాట. సో లోపల ఎట్లుంది ఏంటిది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మేమైతే హైదరాబాద్ వచ్చామన్నమాట. సో హైదరాబాద్లో ఉన్న శిల్పారామానికి అయితే వచ్చినాము. సో మాతో పాటు మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే స్టార్ట్ చేశాను మరి. సో మేమైతే ఇంకా బయటనే ఉన్నామన్నమాట. సో ఇప్పుడు ఈవినింగ్ టైంలో వచ్చాము. టైం వచ్చేసి 3:30 to 4 మధ్యలో అవుతుందన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోతున్నాము. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. మనం వెళ్ళగానే ఫస్ట్ మనకి లోపలికి అయితే ఎంట్రీ ఉండదు. టికెట్స్ తీసుకున్న తర్వాతే లోపలికి రావాలి. సో ఇప్పుడైతే మేము లోపలికి వచ్చామన్నమాట. ఆ లోపల స్టార్టింగ్ దగ్గర నుండి అయితే ఎండింగ్ వరకు అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో మొత్తం కూడా. వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు ఏం చూసినట్టు అనిపించదు. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసినాం అన్నమాట. సో ఇదిగోండి, ఇక్కడ మనకి ఎంట్రీ లోపలే వినాయకుడు ఉంటారన్నమాట. వినాయకుడు తర్వాత ఇంకా లైన్ వైజ్గా అయితే షాప్స్ ఉంటాయి అన్నమాట. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి, కాస్ట్లు కూడా చాలానే బాగున్నాయి. సో మనకి షాపింగ్ చేయడానికి బెస్ట్ శిల్పారామం అన్నమాట. చాలా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి ఏం కావాలన్నా కూడా ఉంటాయి, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో మేమైతే ఇక్కడ ఏం షాపింగ్ అయితే నార్మల్గా ఏం తీసుకోలేను, బాగున్నాయి కానీ ఇంకా బయట తీసుకుందామని చెప్పేసి అయితే నేనైతే ఏం తీసుకోలేను. మీ అందరికీ కూడా చూపిద్దామని వీడియో అయితే ఇంకా నేను తీసానన్నమాట. సో ఇక్కడ స్పెషల్గా షాపింగ్ కోసమే 1 డే గడిచిపోతుంది ఫ్రెండ్స్. సో మీరు ఎవరన్నా కానీ ఇక్కడ షాపింగ్ చేయాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 10 లోపల వచ్చేసేయండి. 10, 11, 12 ఆ టైంలో వచ్చేసి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి, కాస్ట్ ఉన్నా కూడా మంచి క్వాలిటీ వైజ్ చాలా బాగుందన్నమాట. ఇక్కడ మొత్తం పాట్స్ అన్నీ కూడా రియల్ పాట్స్ అన్నమాట, మంచిగా చెక్కతో చేసినవి ఉన్నాయి. సో నేను ఇక్కడ ఒకటి చూసానన్నమాట, పాట్ లాంటిది తీసుకుందాం అనుకున్నాను. ఒక్కొక్కటి మనకి 500 లోపే ఉంది కాస్ట్ అనేది. మనకి లో ప్రైస్లో అయితే అక్కడ ఏం లేదు. స్పెషల్గా షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి మంచిదన్నమాట. శిల్పారామంలో చాలా మంచిగా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అన్నమాట. అండ్ ఇప్పుడు మేము షాప్స్ చూస్తూ వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అయితే మనకి అక్కడ మన వెనకాల కనిపిస్తున్నాయి కదా, సో మనం కుకింగ్ చేసుకునేవి పార్ట్స్ ఉన్నాయన్నమాట. నాకు చాలా నచ్చాయి, అవి తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాను. కానీ మేము వెళ్ళింది హైదరాబాద్ నుండి మేము ఇక్కడ ఆదిలాబాద్ రావాలంటే అవి వలిగిపోతాయి అన్నమాట. సో అందుకే నేను ఇంకా అక్కడ ఏం షాపింగ్ చేయలేను, జస్ట్ పిల్లల కోసం పిల్లలకి చూపిద్దామని చెప్పేసి వెళ్ళామన్నమాట. సో మనకి రియల్ బొమ్మలు ఉంటాయి కదా, సో వాటి కోసం వాళ్ళు చూస్తారని వెళ్ళామన్నమాట. కానీ చెక్క బొమ్మలు మాత్రం చాలా హైలైట్ అన్నమాట. లోకల్లో ఉండే వాళ్ళైతే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి వాటర్ ఉంది, వాటర్ ఫాల్ లాగా. ఇక్కడ పైనుండి వాటర్ వస్తున్నాయి. ఇక్కడ మేమైతే చాలా వరకు చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే హైలైట్ ఉంటుంది డే కన్నా. మేము వచ్చింది ఈవినింగే, కాకపోతే నైట్లో లైట్ ఎఫెక్ట్స్ అట్లా పెట్టి ఉంటుందన్నమాట. సో మేమైతే ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియో అయితే తీసుకున్నాము. చాలా బాగుంది, కూల్గా పీస్ఫుల్గా ఉంది. కాకపోతే మేము వచ్చింది వీకెండ్ కాబట్టి సాటర్డే వెళ్ళాము. సో వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉందన్నమాట. నార్మల్ టైంలో ట్యూస్డే, మండే, వెడ్నెస్డే ఈ వీక్లో మీరు వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. మేము వెళ్ళే రోజు వీకెండ్ కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉంది. మేము వెళ్ళగానే ఇంకా రష్గా అయిపోయింది అన్నమాట. మేమైతే పీస్ఫుల్గా వీడియో ఫొటోస్ తీసుకున్న తర్వాత అయితే అందరు వచ్చారన్నమాట. వ్యూ కూడా చాలా బాగుంది అనమాట, పైనుండి వాటర్. అండ్ ఇంకా పక్కనే మనకి ఒక వాగులాగా ఉంది కదా, వాటర్ ఫాల్. ఇదైతే మనకి బోటింగ్ ఉంటుంది అన్నమాట. మనకి డక్ బోటింగ్ ఇలాంటివి కొన్ని వెరైటీస్ ఆఫ్ బోటింగ్స్ ఇలా ఉన్నాయన్నమాట, బోట్స్ మనకి. సో ఇప్పుడు ఇక్కడ మనం దీనికి కూడా టికెట్ ఉందన్నమాట. ఒక్కొక్కరికి 50 or 30 రూపీస్ ఉందన్నమాట. సో ఇక్కడ మేము 30 రూపీస్ ఉంది, అక్కడ మీకు కనిపించింది అనుకుంటా. సో మేమైతే పిల్లల్ని తీసుకొని మా ఫ్యామిలీ మేమైతే ఎక్కామన్నమాట. పిల్లల కోసము మా బాబు అయితే వెళ్దాము అనేసరికి ఇంకా మేము వెళ్ళామన్నమాట. కానీ చాలా బాగుందన్నమాట. పక్కా శిల్పారామం ఎవరైనా వెళ్ళినప్పుడు బోటింగ్ అయితే చేయండి, చాలా హ్యాపీగా ఉంది. సో కూల్గా పీస్ఫుల్గా
అస్సలు రష్ లేకుండా అందులో చాలా బాగుందన్నమాట. సో మేమైతే పిల్లల్ని తీసుకొని బోటింగ్ అయితే ఎంజాయ్ చేసినాం అన్నమాట. అండ్ ఇదైతే చూడండి ఎంత బాగుంది. నైట్లో అయితే భయపడతారన్నమాట. సో ఇదిగో పార్ట్స్ చూసారు కదా, నేను అన్నాను కదా ఇంతకు ముందు మట్టివి, కాకపోతే చాలా క్వాలిటీ చాలా బాగుంది. మనకి ఇక్కడ లోకల్లో దొరుకుతాయి లేదో చూడాలి. కంపల్సరీ మన ఆదిలాబాద్ లో అయితే దొరికితే పక్క తీసుకుంటా ఇట్లాంటి పార్ట్స్. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ హియర్ టాప్స్ కూడా సూపర్ ఆఫ్ కలెక్షన్స్ అన్నమాట. మస్తు అంటే మస్తు ఉంది. అండ్ మేమంతా కూడా అక్కడంతా కూడా అయిపోయింది అన్నమాట. షాపింగ్ వరకు మనకి అన్నీ అయిపోయాయి. ఇవి వచ్చేసి రియల్ మ్యాన్స్ అనమాట. మెయిన్ శిల్పారామంకి చాలా మంది వెళ్ళేది వీటి చూడడానికి నేను అనుకుంటున్నాను. సో మీకు ఒక్కొక్కటిగా క్లియర్గా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకండి, మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇదిగో ఇక్కడ చూసారా, వడ్రంగి పని చేస్తారు కదా ఊర్లలో ఉంటది కదా, అదన్నమాట. సేమ్ హ్యాజ్ డీస్. నైట్లో అయితే పిల్లలు చూసి నిజంగా భయపడతారండి. హ్యాజ్ డీస్ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడైతే మేము ఇది చూసేసాము. నెక్స్ట్ ఇంకా వెళ్తున్నాము చూడడానికి. ఇదిగో ఇక్కడ చూడండి, తులసి మాతకి పూజ చేసిన సేమ్ ఒక మనిషి పూజ చేస్తున్నట్టు మొక్కినట్టే ఉంది. అబ్బా నేనైతే చూసి షాక్ అయ్యాను అన్నమాట. నేతవారి ఇల్లు, ఇది వచ్చేసి నేతవారి ఇల్లు. ఇదిగో ఇది చూసారా, అసలు ఆశ్చర్యం కదా, ఎంత బాగుంది. పేర్లు చూస్తుంది. చిన్నప్పుడు మనకు మన మమ్మీ ఎట్లా పెయింట్ చూస్తారు అట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా బొమ్మ ఉంది. మేక, అది మేక కళాకారి చెప్తున్నారు. వడ్లే దంచుతారు కదా. ఇక్కడ ఏంది ఇదేమి, అక్కడ ఉంది కదా నేను లోహ కార్యక్రమమా, అది క్లారిటీగా కనిపించడం. జ్యోతిష్యం చెప్తారు ఇక్కడ. రియల్గా ఉన్నాయి. ఏంటి ఆలు, వంకాయ, ఆనియన్స్. గ్రామంలో సంత. ఇక్కడ వచ్చేసి గ్రామంలో సంత. హరిహరమ్మ. ఓకే, అందరు కూర్చున్నారు ఇక్కడ. అదిగో ఇక్కడ ఏమో చెరుగుతున్నారు. ఆదికి చెప్తున్నా. శివుడు పార్వతి ఇక్కడ విగ్రహాలు చేస్తున్నారేమో కదా. అండ్ ఇక్కడ వచ్చేసి లంబాడీస్ గెటప్స్ అన్నమాట, కపుల్స్ కోసము. సో ఇక్కడ మనం ఫేస్ పెట్టి మనకి ఫేస్ సెట్ అవుతుందా లేదా అని ట్రై చేసామన్నమాట.
సో మేము ఇద్దరం అయితే పెట్టి చూసాము, బాగుంది కదా అని వీడియో తీసుకున్నాము, అట్లాగే ఫొటోస్ కూడా తీసుకున్నాము అన్నమాట. సో మీరు కూడా కపుల్స్ వెళ్తే కంపల్సరీగా ఇట్లా తీసుకోండి, స్వీట్ మెమరీస్గా మనకి గుర్తుండిపోతాయి, అట్లాగే మనకి మెమరీ ఫుల్గా ఉంటుందని చెప్పేసి తీసుకున్నాం అన్నమాట. ఇదేమి ఓకే కుమ్మరి ఇల్లు, ఇక్కడ పార్ట్స్ చేసేది. ఇక్కడ పొచ్చమ్మ తల్లికి బోనం తీసుకెళ్లేటప్పుడు పొచ్చమ్మలోడు అలాగే అమ్మవారు బోనాల నైవేద్యాలు కుండలు ఎట్లా తీసుకెళ్తారు అనేది మనకి క్లారిటీగా ఉంది చూడండి. సో మీకు కూడా చూపిస్తున్నాను, ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. హైదరాబాద్ వస్తే కంపల్సరీ మీరు అందరూ కూడా శిల్పారామంకి వెళ్ళి ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి తాత కూర్చున్నాడు. అండ్ ఇక్కడ పిల్లలు చూడండి, మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా, సో అదన్నమాట. ఎంత మంచిగా ఆడుకున్నారు, బొమ్మలు కూడా ఎంత రియల్గా ఉన్నాయి. అబ్బాయి ఇద్దరు కూర్చొని ఆడుకుంటున్నారేమో అన్నట్టుగా ఉంది. ఇక్కడ భరతనాట్యం చేసే గెటప్స్ అన్నమాట. సో ఇక్కడ నేనైతే ట్రై చేస్తున్నాను, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి అన్నమాట. ఇందులో ఫేస్ పెట్టి ఫొటోస్ అండ్ వీడియో అయితే తీసుకున్నాను అన్నమాట. సో మీకు లాస్ట్లో కావాలంటే ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఫైనల్గా అయితే మేము అన్నీ కూడా కంప్లీట్గా చూసేసి ఇంకా బయటకైతే వచ్చామన్నమాట. మేము వచ్చింది 3:30కి 2:30-3 మధ్యలో వెళ్ళామన్నమాట. ఇట్లా వెళ్ళిన తర్వాత మేము ఇంకా అందులోకి వెళ్ళి బయటకు రావాలంటే మాకు 9:30 అయ్యిందన్నమాట. ఫైనల్గా వస్తూ మంచిగా ఉన్నాయని చెప్పేసి ఇవన్నీ కూడా ఇంకోసారి చూపిద్దామని చెప్పి మీకైతే వీడియో తీసాను. ఇప్పుడైతే ఇక్కడ మనకి నాట్యం చేస్తుందన్నమాట ఒక పాప వచ్చేసి. ఇక్కడ ఈరోజు కళావేదిక కూడా ఉంది ఇక్కడ భరతనాట్యంది. సో ఒక పాప నాట్యం ఒక ప్రోగ్రామ్ అయితే ఉందన్నమాట. మేము వెళ్ళే రోజు కొంచెం మీకు చూపించినట్టు చిన్న క్లిప్ అయితే తీసాను అన్నమాట. సో ఇంకా ఫైనల్గా అలసిపోయి మంచిగా కూర్చున్నాము. అక్కడ మనకి క్యాంటీన్స్ కూడా ఉంటాయి ఆకలి అయితే తినడానికి. సో ఇంకా క్యాంటీన్లో అయితే మేము కార్న్ అయితే తీసుకున్నాం అన్నమాట, పాప కోసం తీసుకున్నాము. వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని కొంచెం తిని ఫైనల్గా ఇంకా బయటకైతే వచ్చేసాము ఫ్రెండ్స్. సూపర్గా ఉంది శిల్పారామం అయితే, చాలా ఎంజాయ్ చేసాము. మీరు కూడా వెళ్ళి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఫైనల్గా మేమైతే ఇప్పుడు బయటకు వచ్చేసరికి మాకు 10:30 అయింది. అక్కడ లోపలనే 9:30 అయింది. ఇంకా కొద్దిసేపు ఆగి అవన్నీ కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకోవాలంటే మనకి 10:30 అవుతుందన్నమాట. అండ్ ఫైనల్గా అయితే ఇప్పుడు ఆకలి వేస్తుంది అన్నమాట. ఎప్పుడో 3:30కి అట్లా వచ్చి ఇంకేం తినలేదు మధ్యలో, ఇంకా చూడడం లోపల టైం సరిపోయింది. అండ్ ఇప్పుడు 10:30 అవుతుంది అన్నమాట. ఫుల్ ఆకలి వేస్తుంది. హైదరాబాద్లో ఫేమస్ ఫుడ్ అయితే ప్యారడైజ్లో ఉంటుందని, అంటే మేము ఇంతకుముందు తిన్నాము, చాలా బాగుంది అక్కడ ఫుడ్ వచ్చేసి. అండ్ ఇప్పుడైతే ప్యారడైజ్కి అయితే వెళ్తా అనుకుంటున్నాము. సో హైదరాబాద్ తెలిసిందే కదా, ఫుల్ ట్రాఫిక్ అన్నమాట. అసలు అన్నీ చూడడమేమో కానీ ట్రాఫిక్తో పెద్ద హెడేక్ అన్నమాట. కానీ చాలా బాగుందన్నమాట, సూపర్ ఉంది. అండ్ నెక్స్ట్ ఆకలేస్తుంది ఒక పక్క, ఇంకా హోటల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ట్యాంక్ బండ్ కూడా చూసేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాము. సో అంబేద్కర్ చూసారా, చాలా బాగుందన్నమాట. సో నైట్లో అయితే హైలైట్ లుక్ అన్నమాట. సో మేమైతే ఇంకా ఇక్కడికి ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట. అక్కడ కూడా వ్యూ బాగుంటుంది కదా, అక్కడ కూడా కొంచెం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి 10:30కి అయితే వెళ్తున్నాము. అక్కడికైతే చూసారు కదా ఎంత బాగుంది. అండ్ ఇప్పుడైతే ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ కాసేపు కూర్చున్నాము. బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటారు కదా, సో అట్లా స్మెల్ ఏం లేదు, బాగానే ఉంది. అండ్ ఇదిగో బుద్ధుడి విగ్రహము సూపర్గా ఉందన్నమాట. నైట్ వ్యూ అయితే ఎక్సలెంట్. అక్కడ కూల్ గాలి కానీ అక్కడ ఐస్ క్రీమ్ తింటే మజా వస్తుంది. సో ఇక్కడ మేము కాసేపు కూర్చొని 11 వరకు అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా కూర్చొని ఇక్కడ వ్యూని ఎంజాయ్ చేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని పిల్లలకి బెలూన్స్ అవి అట్లా కొనిచ్చేసి సో కొంచెం ఎంజాయ్ చేసి ఇంకా తినడానికి అయితే ప్యారడైజ్కి అయితే వెళ్తామన్నమాట. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. మీకు వీడియో ఎంత నచ్చిందో మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీరు కూడా నైట్ వస్తే మాత్రం ట్యాంక్ బండ్కి 9 తర్వాత రండి, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఎంజాయ్ చేసినాము. అండ్ ఇంకా చూడడం అయితే అయిపోయింది. ఇంకా కార్లో అయితే ఎక్కేస్తున్నాం అనమాట. ఫుల్ ఆకలి అయిపోతుంది. సో రెస్టారెంట్స్కి అయితే వచ్చేసాము, ప్యారడైజ్కి అయితే వచ్చినాము. ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. ఇంకా వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి సో ఇప్పుడైతే ఇంకా లోపలికి వచ్చాము. అండ్ ఇప్పుడు మేము తిన్న అయితే ఇంకా
ఆల్మోస్ట్ ఇప్పుడైతే 11:30 అవుతుందన్నమాట. 11:30, 12 మధ్యలో తిన్నామన్నమాట మేమైతే. అంత టైం అయింది మేమంతా మొత్తం కూడా తిరిగేసి రావాలంటే. అండ్ ఇక్కడైతే చికెన్ బిర్యానీ అండ్ మటన్ ఇలాంటి కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా తిన్నమాట. ఫుల్గా తినేసి ఇంకా హ్యాపీగా మేము ఇంకా ఇంటికైతే వచ్చేసాన్నమాట. సో మేము ఇంటికి రావాలంటే మాకు 1:32 అయిందన్నమాట. సో ఐ హోప్ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.